హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, స్టైలిష్ ఏరోడైనమిక్స్ డిజైన్, లగ్జూరియస్ ఇంటీరియర్ విత్ అడ్వాన్స్ ఫీచర్స్తోనున్న కార్ని రివ్యూ చేయబోతున్నాను. సో ఇదొక స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అండ్ క్యూపే డిజైన్లో ఉన్న రూఫ్ లైన్తో వస్తుంది. ఈ కార్ పేరు BYD Sea Lion 7. BYD ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కార్ని ఢిల్లీలో జరిగిన 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో BYD కంపెనీ షోకేస్ చేసింది. అండ్ ప్రజెంట్ ఈ కార్ ఇండియన్ రోడ్స్ పైన దీని పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అండ్ దీని పర్ఫార్మెన్స్తో సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ కార్ని 0 to 80% ఛార్జ్ చేయడానికి ఓన్లీ 24 minutes వరకు టైం పడుతుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. వన్స్ ఫుల్గా ఛార్జ్ అయిన తర్వాత ఈ కార్ 567 kilometers రేంజ్ ఇస్తుందని చెప్పేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 500 ఇచ్చినా కానీ బెటర్ రేంజ్ అనుకోవచ్చు. ఈ కార్లో ఓవరాల్గా 500 liters బూట్ స్పేస్ ఉంటుంది. ఫ్రంట్లో ఇంజన్ ఉండదు కాబట్టి దాన్ని కూడా బూట్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. రేర్లో సీట్స్ని ఫోల్డ్ చేసుకుని కూడా బూట్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 500 kilometers అబోవ్ రేంజ్ని క్లైమ్ చేయడమే కాకుండా ఈ కార్ 0.4 secondsలో 100 kmph టాప్ స్పీడ్ని రీచ్ అవుతుంది. అండ్ దీని మ్యాక్సిమం టాప్ స్పీడ్ వచ్చేసి 215 kmph అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇంత టాప్ స్పీడ్ వెళ్లే కార్లో ఐ కాన్సన్ట్రేషన్ కొంచెం డైవర్ట్ అయినా మేజర్ యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇందులో అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్, అదే డ్రైవర్ ఫ్యాటిగ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఏమవుతుందంటే డ్రైవర్ సైడ్ డాష్బోర్డ్ విండో కార్నర్లో ఒక సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ ఎప్పుడు బ్లింక్ అవుతూ డ్రైవర్ ఐ మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈ సెన్సార్ డ్రైవర్ ఐని క్లోజ్ చేస్తున్నాడు అన్నట్లు క్యాప్చర్ చేసిందంటే కార్ని అలర్ట్ చేసి స్లో డౌన్ చేసి స్టాప్ చేస్తుంది. ఇలాంటి ఫీచర్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ కార్లోనే చూస్తున్నాను. ఈవెన్ డ్రైవర్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నా కానీ సన్ గ్లాసెస్లో నుంచి డ్రైవర్ ఐ మూమెంట్ని క్యాప్చర్ చేస్తుంది ఈ సెన్సార్. 15.6 inches రొటేటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని మనకు నచ్చినట్టు రొటేట్ చేసి నచ్చిన యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. ఇందులో యాప్స్, కనెక్టివిటీ ఫీచర్స్, కార్ సెట్టింగ్స్, AC సెట్టింగ్స్, మ్యూజిక్ కంట్రోల్స్, అడ్వాన్స్ ఫీచర్స్ యాక్సెస్ కూడా ఉంటుంది. మొబైల్ కనెక్టివిటీలో యాపిల్ కార్ప్లే సపోర్ట్, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ కూడా ఉంటుంది. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూరో ఎన్క్యాప్ వాళ్ళు ఈ కార్కి 5 stars సేఫ్టీ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. 2023 ఇయర్లోనే ఈ కార్కి 5 stars సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. హైవే పైన కాన్స్టెంట్ స్పీడ్ని మెయింటైన్ చేయడానికి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. ఈ SUVలో 360-degree కెమెరా విత్ హై రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఈ కెమెరాలో ఇంకో స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. అదేంటిదంటే ఈ కెమెరా సైడ్ వ్యూస్, ఫ్రంట్ వ్యూస్, రేర్ వ్యూసే కాకుండా కార్ బాటంలో కూడా విజువల్స్ని క్యాప్చర్ చేసి చూపిస్తుంది. దీనివల్ల డైవర్షన్స్ అప్పుడు, ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రంట్ ప్రొఫైల్లో మోడర్న్ అండ్ అగ్రెసివ్ లుక్స్ కోసం స్వెప్ట్ బ్యాక్ డిజైన్డ్ LED హెడ్లైట్స్ విత్ DRLs ఉంటాయి. ఈ BYD Sea Lion 7 SUV కార్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రీమియం వేరియంట్, ఇందులో రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ వన్ పర్ఫార్మెన్స్ వేరియంట్, ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. రెండు వేరియంట్స్ లో BYD సేఫ్ అండ్ సెక్యూర్ బ్లేడ్ బ్యాటరీస్ ని యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రీమియం వేరియంట్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఇందులో రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో 308 పవర్ ని ప్రొడ్యూస్ చేస్తూ 380 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చేసి 82.56 kWh బ్యాటరీ ఉంటుంది. ఎస్టిమేటెడ్ కంపెనీ క్లైమ్ రేంజ్ 567 kilometers. అండ్ ఈ వెహికల్ కి 45 minutes లో 150 kilowatts ఛార్జింగ్ అయ్యే కెపాసిటీని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వేరియంట్ లో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో 523 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తూ 690 Nm టార్క్ ని జనరేట్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ సేమ్ 82.56 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
542 కంపెనీ క్లైమ్డ్ రేంజ్ అండ్ సేమ్ ప్రీమియం వేరియంట్ లాగానే 45 మినిట్స్ లో 150 కిలోవాట్స్ ఆర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే కెపాసిటీ ఈ కార్ లో ఉంటుంది. హ్యూజ్ పానరోమిక్ గ్లాస్ సన్ రూఫ్ ఉంటుంది. ఈ పానరోమిక్ సన్ రూఫ్ ఫ్రంట్ సీట్స్ నుంచి రేర్ సీట్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ సన్ రూఫ్ వల్ల డే టైమ్ లో కార్ ని రైడ్ చేస్తున్నప్పుడు న్యాచురల్ అండ్ స్మూత్ లైట్ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. 128 కలర్స్ తోని ambient లైటింగ్ ఉంటుంది. ఈ కలర్స్ ని కస్టమైజేషన్ చేసుకునేందుకు ఆప్షన్ కూడా ఉంది. నైట్ టైంలో ఈ ambient లైటింగ్ వల్ల కార్ ఇంటీరియర్ కి మంచి లుక్ వస్తుంది. డ్రైవర్ పక్కన 50 వాట్స్ కెపాసిటీతో వైర్లెస్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేసే వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది. ఈ వైర్లెస్ ఛార్జర్ ని యూస్ చేసుకుని మీ ఫోన్ ఒకవేళ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తే అరౌండ్ 30 మినిట్స్ లోనే ఫోన్ ని అప్ టు 50% వరకు ఛార్జ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కార్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడానికి 10.25 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. కంఫర్టబుల్ లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ తోని స్పేషియస్ క్యాబిన్, రేర్ లో 3 సీట్స్, ఫ్రంట్ లో 2 సీట్స్ ఉంటాయి. రేర్ లో 3 మెంబర్స్ కూర్చున్నప్పుడు అంటే ఇద్దరే కూర్చున్నప్పుడు మిడిల్ లో ఉన్న సీట్ కి ఫోల్డబుల్ ఆర్మ్రెస్ట్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ కప్ హోల్డర్స్ అండ్ యాక్సెసరీస్ ప్లేస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం డైనాడియో బ్రాండ్ 12 స్పీకర్స్ ఈ కార్ లో ఉన్నాయి. 2 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. డ్రైవర్ కి ఇంకా ప్యాసింజర్ కి సెపరేట్ గా టెంపరేచర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్ ఆప్షన్ కూడా ఉంది. కార్ లో ఫ్రెష్ ఎయిర్ ని క్రియేట్ చేస్తుంది. ప్యాసింజర్స్ కోసం రేర్ ఏసీ వెంట్స్ విత్ ఎయిర్ బ్లో డైరెక్షన్ అడ్జస్ట్మెంట్, అలాగే మొబైల్ ని ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ద్వారా వితౌట్ కీ వైర్లెస్ గా ఈ కార్ లోకి ఎంటర్ అవ్వచ్చు. వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ ద్వారా ఫ్రంట్ లో ఉన్న సీట్స్ టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. ఒక క్లిక్ తోని సీట్ యాంగిల్ ని సెట్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్డ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ తో పాటు 11 ఎయిర్ బ్యాగ్స్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సేఫ్టీ కోసం ఈ కార్ లో ఉన్నాయి. ఇక్కడ గేర్ షిఫ్టర్ దగ్గర ఒక టచ్ కంట్రోల్ ప్యానల్ అండ్ నాబ్ అయితే ఉంటుంది. ఈ నాబ్ ని యూజ్ చేసుకుని డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ మోడ్స్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ టచ్ కంట్రోల్ ప్యానల్ లెఫ్ట్ సైడ్ లో హజార్డ్ లైట్స్, ఆటో ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఇంజన్ ని స్టార్ట్ స్టాప్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సెంటర్ లో పార్కింగ్ బ్రేక్ కంట్రోల్. ఇక రైట్ సైడ్ కంట్రోల్స్ చూసినట్లయితే ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయి. లైక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్, టెంపరేచర్ కంట్రోల్, పవర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. డ్రైవర్ ఈజీ యాక్సెస్ కోసం టచ్ కంట్రోల్ ప్యానల్ ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్ని కూడా గేర్ షిఫ్టర్ ప్లేస్ లో ఇవ్వడం జరిగింది. ఈ టచ్ కంట్రోల్ ప్యానల్ కింద కప్ హోల్డర్స్, దాని కింద ఒక గ్లౌ బాక్స్ ఉంటుంది విత్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్. టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ గ్లౌ బాక్స్ లో ఫుడ్ ఐటమ్స్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే యాక్సెసరీస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. పైన ఐకార్స్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక ఫైనల్ గా ఈ కార్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ 48 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్ట్ చేస్తే 55 lakhs ఎక్స్ షోరూమ్ వరకు అయితే ఉంటుంది. ఇక ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీరు షోరూమ్కి వెళ్ళి కనుక్కోవచ్చు. హైదరాబాద్ లో కూడా బీవైడి షోరూమ్ అయితే ఉంది. సో బీవైడి షోరూమ్కి వెళ్ళి ఈ కార్ ప్రైస్ కనుక్కొని మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ కార్ పైన మీ ఒపీనియన్ కామెంట్ లో అప్డేట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి లగ్జరీ అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కార్స్ ఇండియాలో మరిన్ని రావాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.